అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, భూమి ఆకాశాల నిర్మాత, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం. సోదరులారా, సోదరిమణులారా, కొంతమంది హిందుత్వవాదులు ఇస్లాం పైన అక్కసు పెంచుకున్నవారు, ఇస్లాం ధర్మం అంటే గిట్టనటువంటి వారు, ఇస్లాం ధర్మం పైన, అల్లాహ్ పైన, ఖురాన్ గ్రంథం పైన కొన్ని అపోహలను ప్రజల్లో వ్యాపింపచేస్తున్నారు. వారు కొన్ని ఆరోపణలు చేస్తూ వాటిని వీడియోల రూపంలో యూట్యూబ్ లో పెట్టడము, అలాగే తమ యొక్క అభిప్రాయాలకు అనుకూలించేటటువంటి న్యూస్ ఛానళ్లు, టీవీ ఛానళ్లలో వాళ్ళు ఇంటర్వ్యూల రూపంలో ఆ వీడియోలలో రెచ్చిపోవడము, దూషణకు దిగడము కూడా జరుగుతుంది. సోదరులారా, వారు చేస్తున్నటువంటి ఆరోపణల్లో కొన్నింటికి గాను నేను సమాధానం ఇవ్వదలిచాను. అయితే సోదరులారా, వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, సోదరులారా, అల్లాహ్ నన్ను మాత్రమే ఆరాధించండి అని చెబుతున్నాడు. అలా చెప్పడం స్వార్థం కాదా అని అంటున్నారు. తర్వాత అల్లా ఏమంటున్నాడంటే, నన్నే ఆరాధించండి, లేదంటే మిమ్మల్ని నరకంలో కాలుస్తాను అంటున్నాడు. ఇది శాడిజం కాదా అని వారు చెబుతున్నారు. మరియు అంటున్నారు, మీ దేవుడులా మా దేవుళ్ళు షాడిస్టులు కాదు అని అంటున్నారు. సోదరులారా, వీటి యొక్క వాస్తవాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సోదరులారా, ముఖ్యంగా నేను వారికి చెబుతున్నటువంటి సమాధానము ఏమిటంటే, సోదరులారా, చూడండి, ముందుగా అల్లాహ్ సుబ్హానహు తఆలా నన్ను మాత్రమే ఆరాధించండి అని అంటున్నాడా? ఎస్, వాస్తవం. అల్లాహ్ సుబ్హానహు తఆలా నన్ను మాత్రమే ఆరాధించండి అని ఖురాన్ గ్రంథంలో అల్లా అంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో సూరే తాహా 20వ సూర 14వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నాడంటే, ఇన్ననీ అనల్లాహు లా ఇలాహ ఇల్లా అన ఫఅబుదూని. అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, నేనే అల్లాను, నేను తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు, కనుక నన్ను మాత్రమే ఆరాధించండి అని అల్లా అంటున్నాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఈ మాటను చాలా సార్లు, నన్ను మాత్రమే ఆరాధించండి అనే మాటను చాలా సార్లు ఉపయోగించడం జరిగింది. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ మాట అంటున్నాడు? నన్ను మాత్రమే ఆరాధించండి, నన్ను మాత్రమే పూజించండి, నాకు మాత్రమే విధేయత చూపండి అని అల్లాహ్ ఎందుకు అంటున్నాడంటే, దానికి సమాధానము అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో 51వ సూర సూరే జారియాత్ 56వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను, జిన్నాతులను సృష్టించినది నన్ను ఆరాధించటానికి మాత్రమే అని అల్లా అంటున్నాడు. అంటే ఇక్కడ మానవులు పుట్టించబడిందే అల్లాను ఆరాధించడానికి. ఈ వాస్తవాన్ని మనము గ్రహించాలి. ఆ తర్వాత అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో 2వ సూర సూరే అల్ బకరా 21-22 వాక్యాలలో అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని, మీకు పూర్వం వారిని సృష్టించినటువంటి ఆ అల్లాహ్నే మీరు ఆరాధించండి, దీని ద్వారానే మీరు రక్షించబడతారు. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషా వస్సమాఅ బినాఅ వఅన్జల మినస్ సమాఇ మాఅ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుం ఫలా తజ్అలు లిల్లాహి అందాదం వఅంతుం తఅలమూన్. ఆయనే మీకోసం భూమిని పానుపుగా చేశాడు, ఆయనే మీకోసం ఆకాశాన్ని కప్పుగా చేశాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమిలో రకరకాల పంటలు, కూరగాయలు, ధాన్యాలు మీకోసం పండిస్తున్నాడు. ఇదంతా చేసిన వాడు అల్లా అయినప్పుడు మీరు అల్లాతో వేరొకరిని తీసుకొచ్చి సాటి కల్పించకండి అని ఆయన అంటున్నాడు. అంటే అల్లా మనల్ని పుట్టించాడు, ఆయన మన కోసం భూమిని ఏర్పాటు చేశాడు, ఆయన మన కోసం ఆకాశాలను కప్పుగా చేశాడు, ఆయన మన కోసం ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమిలో రకరకాల ఆహార ధాన్యాలను మనకి, పశువులకి, ఇతర జీవరాశులకు ఏర్పాటు చేశాడు. ఈ భూమండలంలో మనకు కావలసిన సమస్త అవసరాలను మన కోసం ఏర్పాటు చేశాడు. మరి ఆరాధన ఆయనకు కాక ఇంకెవరికి చేయాలండి? చెప్పండి. మనల్ని పుట్టించిన వాడికి కాకుండా ఆరాధన ఇంకెవరికి చెయ్యాలి?
మనము నడుస్తున్న నేలనిచ్చినవాడు ఆయన, మనం పీల్చుకుంటున్నటువంటి గాలినిచ్చినవాడు ఆయన, మనం అనుభవిస్తున్న అనుగ్రహాలన్నీ కూడా ఆయన ఇచ్చినవే. మరి ఆరాధన ఆయనకు కాక ఇంకెవరికి చేస్తారు? మరి అలాంటి అల్లా నన్నే ఆరాధించండి అని చెప్పడంలో తప్పేముంది? మరియు అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే అల్ బకరా 2వ సూర 29వ వాక్యంలో అల్లా అంటున్నాడు, హువల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఅ, ఆయనే భూమిలో మీ కొరకు సమస్త వస్తువులను సృష్టించాడు మీ అవసర నిమిత్తము. ఆయనే ఈ భూమండలంలో సమస్త వస్తువులను మీకోసం తయారు చేశాడు. మరి మన అవసరం కోసం ఇన్నింటిని తయారు చేసిన వాడు ఆయన కాకుండా ఆరాధన ఇంకెవరికి చేస్తాము సోదరులారా? కావున అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడ నన్నే ఆరాధించండి అని ఎందుకంటున్నాడు అంటే, ఆయనే ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయనే ఈ సమస్త లోకాలకు యజమాని, ఆయనే ఈ సమస్త లోకాలకు ప్రభువు, కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించండి అని ఆయన చెప్పటము ధర్మము. ఇది అధర్మము, అన్యాయము ఎంత మాత్రము కాదు సోదరులారా. అల్లా సుబ్హానహు వ తఆలా ఆయన సమస్త లోకాలకు ప్రభువు. ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి సూరే అల్ ఫాతిహాలో అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఆయనకి అల్లాకే సమస్త స్తుతులు, సమస్త స్తోత్రాలు, ఆయన సకల లోకాలకు ప్రభువు అనే వాక్యం మీకు కనిపిస్తుంది. ఆయన ముస్లిములకు మాత్రమే, సాయిబులకు మాత్రమే ఆయన దేవుడు కాదు, సమస్త లోకాలకు ఆయన ప్రభువు. అలాగే ఖురాన్ లో చిట్ట చివరి అధ్యాయం సూరే నాస్ లో అల్లా అంటున్నాడు, ఉల్ అఊదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్, ఆయనే మానవుల ప్రభు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవం. చెప్పండి, అల్లా కేవలం ముస్లిముల ప్రభువు మాత్రమే కాదు, సమస్త మానవులకి ప్రభు, సమస్త మానవులకి ఆరాధ్య దైవం, సమస్త మానవులకి చక్రవర్తి, సమస్త మానవులకి యజమాని. కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించండి అని అల్లా అంటున్నాడు. అర్థమవుతుందా సోదరులారా? ఆయన నన్నే ఆరాధించండి అని ఎందుకు అంటున్నాడంటే, అది స్వార్థము కాదు, అది న్యాయం, అది ధర్మం సోదరులారా. అర్థమవుతుందా? కావున అల్లా ఈ మాట చెప్పగలడు, నన్ను మాత్రమే ఆరాధించండి అని ఎందుకు అంటున్నాడు? ఆయన సర్వ మానవుల ప్రభు, సర్వ మానవుల చక్రవర్తి, సర్వ మానవులకు ఆయన దేవుడు, కాబట్టి ఆ మాట ఆయన చెప్పగలడు. మరి ఆయన నన్నే ఆరాధించండి అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి ఉన్నాడు. ఆయన మీకు జన్మనిచ్చాడు, మీకు ఆహారాన్ని పెడుతున్నాడు, మిమ్మల్ని పోషిస్తున్నాడు, మీకు బట్టలు తొడిగిస్తున్నాడు. అలాగే మీ యొక్క ప్రతి చిన్న పెద్ద ప్రతి అవసరాన్ని కూడా మీకు జన్మనిచ్చిన తండ్రే మీ అవసరాలను తీరుస్తున్నాడు. మరి అలాంటి తండ్రి, ఓ నా బిడ్డలారా నన్ను మాత్రమే నాన్న అని పిలవండి అని మీ నాన్న అంటే అది తప్పవుతుందా? అది అధర్మం అవుతుందా? అది అన్యాయం అవుతుందా? ఆయన అలా చెప్పడంలో ఏ మాత్రం తప్పులేదు. ఎందుకంటే మీకు జన్మనిచ్చినటువంటి మీ తండ్రిని మీరు నాన్న అని పిలవడము, ఆయన మాత్రమే నాన్న అని పిలవడము, అది ఎంత మాత్రం కూడా తప్పు కాదు, అది ఎంత మాత్రం కూడా అధర్మము కాదు, అన్యాయం కూడా కాదు సోదరులారా. ఇది న్యాయము, ధర్మము సోదరులారా. కావున అలాగే మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త మనల్ని, ఓ నా దాసులారా మీరు నాకు మాత్రమే దాస్యం చేయండి, నన్ను మాత్రమే పూజించండి, నన్ను మాత్రమే మీరు ఆరాధించండి అని చెబితే అది తప్పు ఎలా అవుతుంది? ఎంత మాత్రము తప్పు కాదు సోదరులారా. అలాగే సోదరులారా, అసలు జులుం అంటే ఏంటో తెలుసా? జులుం అంటే దుర్మార్గం. దుర్మార్గాన్ని మనలో ఎవ్వరు కూడా సహించరు, దుర్మార్గాన్ని ఎవరు కూడా ఇష్టపడరు, ప్రతి ఒక్కరూ దాన్ని అసహించుకుంటారు సోదరులారా. మరి దుర్మార్గం అంటే ఏంటో తెలుసా? మీలో ఎవరికైనా సరే ఒకరికి భూమి ఉంటే ఆ భూమిని ఎవరైనా ఒక జానుడు కబ్జా చేస్తే మీరు ఊరుకుంటారా? చెప్పండి. అంటే ఒకరు భూమిని మరొకరు ఆక్రమిస్తే అది ఏమవుతుంది? జులుం అవుతుంది, దుర్మార్గం అవుతుంది అన్నమాట. ఎవరైనా సరే ఒకరు భూమిని ఒకరు అన్యాయంగా లాక్కుంటే ఏమంటాం తెలుసా? అరే దుర్మార్గం రా ఇది, అన్యాయం రా ఇది అని అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. అలాగే మీ భూమికి మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి, మీరు హక్కు కలిగినటువంటి ఆ భూమికి సంబంధం లేని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఇతను కూడా ఈ భూమికి యజమాని అని అంటే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అరే దుర్మార్గం, అన్యాయం అని చెప్పేసి మీరు ఎంతవరకైనా సరే న్యాయం కోసం పోరాడతారు, అవునా కాదా?
ఖచ్చితంగా పోరాడతారు. మరి ఈ సమస్త లోకాలను పుట్టించినటువంటి, సృష్టించి నడిపిస్తున్నటువంటి ఆ అల్లాహ్, దీనికి యజమానిని నేను, నన్ను మాత్రమే మీరు ఆరాధించండి అనంటే అది తప్పు ఎలా అవుతుంది? అది అన్యాయం ఎలా అవుతుంది? అది అధర్మం ఎలా అవుతుంది సోదరులారా? తర్వాత ఒక వ్యక్తి కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. అతని డబ్బుతో, అతని శ్రమతో అతను ఇల్లు కట్టుకున్నాడు. సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి, ఈ రోజు నుంచి నువ్వు కూడా ఈ ఇంటికి యజమానివే అని చెప్పేసి తీసుకొని వస్తే అసలైనటువంటి యజమాని బాధపడతాడా? బాధపడడా? చెప్పండి. చూసేవారికి ఏమనిపిస్తుంది? అరే, ఇది దుర్మార్గం రా, అన్యాయం రా, ఇది ఇల్లు వాడిదిరా, నువ్వు ఎవరినో తీసుకొని వచ్చేసి అతనికి కూడా ఇందులో భాగం ఇస్తున్నావు, ఇది తప్పురా అని అంటావా లేదా? మరి ఇది తప్పు కాదా? ఈ ఎండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడు, నెట్టుటి ముద్దతో మన నకసిక పర్యాంతాన్ని సృష్టించినటువంటి ఆ అల్లాహ్ అయి ఉండగా సంబంధం లేనటువంటి ఒక బొమ్మని తీసుకొని వచ్చి దేవుడి స్థానంలో నిలబెడితే ఇది అన్యాయం కాదా? ఇది అధర్మం కాదా? ఈ భూమి ఆకాశాలు ఆయన యొక్క ఆస్తి. ఈ మానవులు, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు అన్నీ కూడా ఆయన అనుగ్రహంతో బ్రతుకుతున్నవే. మరి ఈ విశ్వలోకాలకు, ఈ సమస్తానికి అధిపతి, యజమాని ఆయన అయి ఉండగా సంబంధం లేని వారిని తీసుకొని వచ్చి నీవు కూడా దేవుడివే, నువ్వు కూడా దేవుడివే, నువ్వు కూడా యజమానివే అని చెప్పడము ఇది పాపం కాదా? ఇది అన్యాయం కాదా? ఇది దుర్మార్గం కాదా? దీన్నే జుల్మ్ అని అంటారు సోదరులారా. అర్థమైందా? అలాగే ఒక వ్యక్తి వాహనం కొన్నాడు, అతని డబ్బుతో, అతని కష్టార్జితంతో వాహనం కొన్నాడు. సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి అందులో ఈ వాహనం నాది అనంటే దీన్ని మీలో ఎవరైనా సహిస్తారా? చెప్పండి, సహిస్తారా? సహించరు. ఇది అన్యాయమా, దుర్మార్గమా కాదా? ఇది తప్పకుండా ఇది దుర్మార్గమే, అన్యాయమే సోదరులారా. మరి అది మీకు అన్యాయం అనిపించినప్పుడు, అది మీకు దుర్మార్గం అనిపించినప్పుడు, అది మీకు తప్పు అనిపించినప్పుడు, ఈ సమస్త లోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అల్లాహకు సమానంగా ప్రాణం లేనటువంటి నిర్జీవమైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి నువ్వు కూడా దేవుడివే, నువ్వు కూడా స్వామివే, నువ్వు కూడా ప్రభువేనంటే ఇది తప్పు కాదా? ఇది దుర్మార్గం కాదా? ఇది అన్యాయం కాదా? ఎందుకు మీకు మీ బుద్ధికి ఇది తప్పు అనిపించడం లేదు? సోదరులారా, మనస్సు పెట్టి ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఒక భార్య తనను కట్టుకున్నటువంటి భర్తను మాత్రమే భర్తగా భావించాలి. ఒకవేళ ఆ భర్త నేను మాత్రమే నీకు భర్తను, నన్ను మాత్రమే నువ్వు భర్తగా భావించాలి, నాకు మాత్రమే నువ్వు భర్తగా విశ్వసించాలి అని చెబితే అది తప్పు అవుతుందా? అది పాపం అవుతుందా? ఒక స్త్రీ తన భర్తనే భర్తగా భావించడమే న్యాయం, తన భర్తనే భర్తగా విశ్వసించడమే ధర్మం. లేదు, నా భర్తతో పాటు మరొక ఆయన కూడా భర్తేనంటే నిజమైన భర్త సహించలేడు, తట్టుకోలేడు. ఖచ్చితంగా ఆ భార్యను శిక్షిస్తాడు ఒకవేళ అలా అంటే గనక. ఏ తండ్రి కూడా మా నాన్నతో పాటు నువ్వు కూడా నాన్నవేనంటే ఏ తండ్రి కూడా కన్న తండ్రి సహించలేడు. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా నన్ను మాత్రమే ఆరాధించండి, నాతో సాటి కల్పిస్తే నేను శిక్షిస్తానని ఎందుకంటున్నాడో తెలుసా? ఆయన సృష్టికర్త కాబట్టి, ఈ విశ్వానికి ఆయన యజమాని కాబట్టి, ఈ విశ్వమంతా ఆయన సొత్తు, ఆయన ఆస్తి, ఆయన సంపద కాబట్టి, ఆయనకు హక్కు ఉంది కాబట్టి అంటున్నాడయా. అర్థమవుతుందా? కావున మనసు పెట్టి వివేకంతో ఆలోచించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. అందుకోసమే లుక్మాన్ అలైహిస్సలాం వారు అన్నారు, ఖాల యా బునయ్య లా తుష్రికు బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ అదీమ్. లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారుడికి ఇలా చెప్పారు, ఓ నా ముద్దుల కుమారుడా, నువ్వు అల్లాహ్తో పాటు మరొక దైవాన్ని సాటి కల్పించకు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించు. ఇన్న షిర్కల జుల్మున్ అదీమ్, నిశ్చయంగా షిర్కు, అల్లాహ్తో పాటు మరొక దేవుడున్నాడని చెప్పటం ఇది పరమ దుర్మార్గము అని చెప్పారు లుక్మాన్ అలైహిస్సలాం వారు. వాస్తవం, అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఉన్నాడని చెప్పడం తప్పు. అల్లాహ్తో పాటు మరొక స్వామి ఉన్నాడని చెప్పడం ఘోరమైన పాపం. అల్లాహ్తో పాటు మరొకరిని తీసుకొని వచ్చి ఆరాధించడం అన్యాయం, దుర్మార్గం, పాపం. ఎందుకంటే అల్లాహ్ సృష్టికర్త, వాళ్ళు సృష్టికర్తలు కారు. అల్లాహ్ ఈ భూమి ఆకాశాలకు యజమాని, వాళ్ళు యజమానులు కారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ సమస్త
మొత్తానికి కూడా ప్రభువు యజమాని. వీళ్ళు మన చేతులతో తయారు చేసుకున్నటువంటి వస్తువులు తప్ప మరేమీ కాదు, లేదా మనకన్నా ముందు పుట్టి చనిపోయిన మనుషులు తప్ప మరేమీ కాదు. సోదరులారా, ఈ వాస్తవాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇన్ని చేసినటువంటి ఆ అల్లాహ్ నన్ను మాత్రమే ఆరాధించండి, లేదంటే మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పడము షాడిజం అవుతుందా? షాడిజం అవుతుందా? అవ్వదు. ఎలాగంటే, ఇప్పుడు మీరు మీ యొక్క కుమారుడి చేతికి ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. డబ్బులిచ్చి ఏం చేశారంటే మార్కెట్కి పంపించారు, కూరగాయలు తీసుకురమ్మని. ఐటమ్స్ చెప్పారు, ఫలానా 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 ఐటమ్స్ తీసుకురమ్మని. ఆ పిల్లోడు సరుకులు తీసుకుని వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మీరు లెక్క అడుగుతారా లేదా? 1000 రూపాయల్లో ఏ వస్తువు ఎంతెంత కొన్నావు, ఎంత ఖర్చు పెట్టావు, ఎంత మిగిలింది, ఎంత చిల్లర మిగిలిందో ఎనిక్కివ్వని చెప్పేసి అడుగుతారా లేదా? ఒక 1000 రూపాయలు డబ్బులు ఇస్తేనే మీరు మీ కుమారుణ్ణి ఇన్ని లెక్కలు అడుగుతున్నారే. మరి ఈ సమస్తాన్ని మన కోసం సృష్టించిన వాడు, ఇన్ని అనుగ్రహాలను తన దాసుల కోసం కురిపించినటువంటి వాడు, ఈ సమస్తాన్ని దాసుల కోసం వశం చేసినటువంటి వాడు మీ నుండి లెక్క అడగడా? మీ నుండి లెక్క తీసుకోడా? ఖచ్చితంగా లెక్క తీసుకుంటాడు. ఆ లెక్కలో సఫలమైన వాడు, విజయం సాధించిన వాడు స్వర్గానికి వెళతాడు. ఎవరైతే లెక్క తప్పిన వాడు శిక్షించబడతాడు. సోదరులారా, అలాగే మీరు కొంత డబ్బులు ఇచ్చి మీ కొడుక్కి ఒక వస్తువు తీసుకురమ్మని చెప్పాడు. ఆ పిల్లోడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్లి ఆ డబ్బులు ఖర్చు పెట్టేసుకొని ఇష్టానుసారము దాన్ని వృధా చేసుకున్నాడు. మీరు చెప్పిన మాట లెక్కలేకేసుకోలేదు, మీరు చెప్పిన వస్తువు కూడా తీసుకురాలేదు. అప్పుడు మీరు శిక్షిస్తారా? శిక్షించరా? అరే, నేనేం చెప్పి పంపించాను, నువ్వేం చేసుకుని వచ్చావురా? తండ్రి మాట అంటే లెక్కలేదని చెప్పేసి మీరు శిక్షించరా? ఖచ్చితంగా శిక్షిస్తారు. అలాగే ఆయన మనల్ని పరీక్ష నిమిత్తం భూమండలంలోకి పంపించాడు. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. ఆయనే మీలో మంచి పనులు ఎవరు చేస్తారో చూసి పరీక్షిద్దామని మీ చావు బ్రతుకులు ఆయన సృష్టించాడు. కావున ఆయన పరీక్ష నిమిత్తం మనల్ని పంపాడు. మనమేం చేయాలి? ఒకే దైవాన్ని అల్లాహను మాత్రమే ఆరాధిస్తూ ఆయనకు భయపడి జీవితం గడుపుతూ పాపాలకు, దుర్మార్గాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, తప్పుడు పనులకు దూరంగా ఉంటూ దైవానికి భయపడుతూ జీవితం గడుపుతూ ఆయన మాత్రమే ఆరాధిస్తూ తల్లిదండ్రుల సేవ చేస్తూ భార్య బిడ్డల యొక్క హక్కులు నెరవేరుస్తూ ఇరుగు పొరుగు అనాథలను వితంతువులను ఆదుకుంటూ బడుగు బలహీన జీవులకు సహాయం చేస్తూ ఉత్తమంగా జీవితం గడిపిన వాడికి స్వర్గం. ఆయన అనేక విషయాలు చెప్పి మనల్ని పంపించాడు. ఏమని? నన్ను మాత్రమే ఆరాధించండి, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగండి, భార్య బిడ్డల యొక్క హక్కులు నెరవేర్చండి, దాన ధర్మాలు చేయండి, పేదలకు సహాయం చేయండి, బంధుత్వ సంబంధాలను తెగదింపులు చేసుకోకండి, అనారోగ్యం పాలైన వాళ్ళని పరామర్శించండి, బానిసలకు విముక్తుల్ని కలిగించండి, రోగగ్రస్తులను పరామర్శించండి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి, భర్త చనిపోయిన వితంతు స్త్రీలకు ఆదుకోండి, ఇలా చెయ్యండి. ఒకవేళ ఇలా చేయకపోతే నేను శిక్షిస్తాను అని చెప్పడం తప్ప. అది తప్పు ఎలా అవుతుంది? అది శాడిజం ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు మీరేమంటున్నారంటే, మీ నాన్న నన్ను మాత్రమే నాన్న అని పిలువు అని మీ నాన్న అంటే అది శాడిజం అంటున్నారు. అది శాడిజం అవుతుందా? ఆయన కన్న తండ్రి మనకు జన్మనిచ్చాడు, మనం ఆయన నాన్న అనడమే కరెక్ట్, అదే ధర్మం. అది శాడిజం ఎలా అవుతుంది? అలాగే మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త ఆయన దాసులం, మనము మన ప్రభువు, మన స్వామి ఆయన నన్నే ఆరాధించండి అనడంలో అది శాడిజం ఎలా అవుతుంది సోదరా? అది తప్పు ఎలా అవుతుంది సోదరా? అర్థమవుతుందా? మరి మీ దేవుడంతా శాడిస్టు కాదు మా దేవుళ్ళేనంటే వాళ్ళు సృష్టికర్తలు కారు. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు మేము భూమి ఆకాశాలను ఇన్ని రోజులు పుట్టించాము, మానవుని ఇలా పుట్టించాము, తల్లిదండ్రుల పట్ల ఇలా హక్కులున్నాయి, భార్య బిడ్డల పట్ల ఇలా హక్కులున్నాయి. ఈ విషయాలు వాళ్ళు చెప్పలేదు. అల్లా చెప్పాడు, ఒక సామెత ఉంది, నారు పోసినోడే నీరు పోస్తాడని చెప్పేసి. అర్థమైందా? అలాగే మనల్ని పుట్టించిన సృష్టికర్త అల్లాహ్ కాబట్టే మనం ఎలా బ్రతకాలో, ఏది హలాలో, ఏది హరామో, ఏది తినొచ్చో, ఏది తినకూడదో, ఏది కట్టాలో, ఏది కట్టకూడదో, ఏది పాపమో, ఏది పుణ్యమో ప్రతిదీ మనకు నేర్పుతున్నాడయా. వాళ్ళు దేవుళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేదు. హలాలేదో చెప్పలేదు, హరామేదో చెప్పలేదు, మంచేదో చెప్పలేదు, చెడేదో చెప్పలేదు, ఏమి వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు సృష్టికర్తలు కారు, సృష్టికి యజమానులు కూడా కారు వాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించండి అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు సోదరులారా. అలాగే తర్వాత నన్ను మాత్రమే ఆరాధించండి లేదంటే మిమ్మల్ని నరకంలో కాలుస్తాను అనే మాట మీరు చెప్పారు. ఆయన నన్ను మాత్రమే ఆరాధించండి లేదంటే నరకంలో కాలుస్తాను అనే మాట కాదు గాని ఆయనకు భయపడకుండా ఉంటే,
ఆయనకు భయపడకుండా దుర్మార్గాలకు, పాపాలకు, తప్పులకు పాల్పడుతుంటే అలాంటి వారిని ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎవరైతే తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగకుండా తల్లిదండ్రులను పట్టించుకోలేదో వారిని శిక్షిస్తాడు. ఎవరైతే భార్య ఉండగా వ్యభిచారానికి వెళుతున్నారో వారిని అల్లా శిక్షిస్తాడు. ఎవరైతే మద్యం తాగుతున్నారో వారిని అల్లా శిక్షిస్తాడు. ఎవరైతే నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ యజమాని, ప్రభువు, స్వామి అయి ఉండగా తమ చేతులతో తాము తయారు చేసుకున్న బొమ్మలని, వస్తువుల్ని మొక్కుతారో అలాంటి వారిని అల్లా శిక్షిస్తాడు. ఏ విధంగానంటే సోదరులారా, ఒక స్కూల్లో అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షల్లో ఎవరైతే ఫెయిల్ అయిపోయారో వారికి పనిష్మెంట్ ఉంటుందా లేదా చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగానే ఈ మానవ జీవితంలో దైవానికి భయపడకుండా, దైవాన్ని ఆరాధించకుండా, దుర్మార్గాలకు, అన్యాయాలకు ఒడిగట్టిన వారిని దైవం ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఇది ఒక్క ఖురాను గ్రంథంలోనే కాదు, ఇతర గ్రంథాలలో కూడా ఈ మాట ఉంది. అయితే మీకు ధర్మ గ్రంథాల అవగాహన లేని కారణంగా మీ మనసుకు ఏది వస్తే అది వాగుతున్నారు. మీ మదికి ఏది తోస్తే అది మీరు మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా. అంతే తప్ప మీకు గ్రంథాల అవగాహన ఉంటే ఇలా మీరు మాట్లాడరు. తీర్పు దినం అనేది ఒకటి ఉంది, మనిషి మరణం అనేది ఒకటి ఉంది, మరణం తర్వాత భూలోకంలో గడిపిన జీవితం గురించి దేవుని దగ్గర ప్రతిఫలం అనేది, అలాగే శిక్ష అనేది ఉంటాది, శిక్ష బహుమానాలు అనేటివి ఉంటాయన్న విషయం మీ గ్రంథాల్లో కూడా ఉంది. మీరు చదివితేగా. మీకు గ్రంథాల జ్ఞానం లేదు, నోటికి ఏది వస్తే అది వాగుతారు. సబ్జెక్టు లేదు, ఏ సబ్జెక్టు మీద అవగాహన కూడా మీకు ఉండదన్నమాట. దేవుని యొక్క గుణగణాల గురించి మీకు తెలియదు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి మీకు తెలియదు. అలాంటప్పుడు మీరేం చేస్తారు? మీ నోటికి ఏది వస్తే అదే మీరు మాట్లాడుతుంటారు. కావున సోదరులారా, ఇక్కడ తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మీది అయినటువంటి భూమి, మీ భూమిలో ఎవరైనా ఒక్క జానడు భూమిని మీరు ఆక్రమించుకుంటే కోర్టు దాకా వెళతారా లేదా చెప్పండి. అన్యాయం, దుర్మార్గంగా నా భూమి కాజేశాడండి, అన్యాయంగా, దుర్మార్గంగా నా భూమిని లాక్కున్నాడండి అని మీరు కోర్టుకు వెళ్తారా, వెళ్ళరా? మరి ఆయన మనకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన మనకు ఈ భూమి ఆకాశాలను స్వాధీనపరిచాడు, ఈ భూమిలో రకరకాల అనేక వస్తువులు మన అవసరాల కోసం ఇచ్చాడు. మరి ఆయన ఆరాధించకపోతే ఆయన శిక్షించడంలో తప్పేముందండి? చెప్పండి. ఆయన శిక్షించడంలో తప్పేముంది? కావున ఆయన యజమాని, ఆయనే స్వామి, ఆయనే ప్రభువు, ఆయనతో మరొక దేవుడు ఉన్నాడని చెప్పడము ఇది దుర్మార్గము, ఇది పాపము, ఇది అన్యాయము. కావున ఎవరైతే అల్లాతో సాటి కల్పిస్తారో ఆయన ఖచ్చితంగా వారిని శిక్షిస్తాడు. కావున సోదరులారా, గ్రంథాల అవగాహన అనేది అవసరం. ఏదైనా మాట్లాడేటప్పుడు మన సొంత మాటలు కాదు, నేనేదంటే అది ఊహించుకుని మాట్లాడేస్తే అది వాస్తవం అయిపోదు. గ్రంథాల వెలుగులో వాస్తవాలు ఉండాలి, గ్రంథాల వెలుగులో ధర్మం ఉండాలి, గ్రంథాల వెలుగులో దేవుడి గురించి మాట్లాడాలి సోదరులారా. కావున దేవుని గురించి మాట్లాడేటప్పుడు కూడా ఉత్తమంగా మాట్లాడాలి. అశ్లీల పదజాలంతో, బూతులు తిడుతూ, అసహ్యకరంగా మాట్లాడటము ఇది ధర్మం అనిపించుకోదు. కావున సోదరులారా, ఉత్తమంగా వివేచనతో మాట్లాడాల్సినటువంటి, చక్కని శైలితో మాట్లాడాల్సినటువంటి అవసరము ఉంటుంది. బూతులకు దిగడము, అశ్లీల పదజాలను వాడటము, ఎదుటి వారిని దుర్భాషలాడటము ఇది ధర్మం ఎంత మాత్రమో కాదు సోదరులారా. కావున వాస్తవాలను గ్రహించండి, ధర్మాన్ని అర్థం చేసుకోండి, సత్య ధర్మం పైన నడవడానికి ప్రయత్నం చేయండి. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ విన్నటువంటి మనందరికీ కూడా సన్మార్గాన్ని అవలంబించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.